తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పేదలకు సన్నబియ్యం ఇచ్చేందుకు నేటి నుండి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రతి ఒక్క పేద ప్రజలు సన్నబియ్యం తినాలనే ఉద్దేశం మీద సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. నేడు నిజామాబాద్ నగరంలో పంపిణీ చేస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి ఉర్దూ అకాడమీ చైర్మన్ అదేవిధంగా నుడా చైర్మన్ ఇద్దరు కూడా ఈ సన్నబియ్యం పంపిణీకి సంబంధించి శ్రీకారం చుట్టారు. మనతో మాట్లాడేందుకు ఉర్దూ అకాడమీ చైర్మన్ తయారు ఉన్నారు. చెప్పండి, పేద ప్రజల కోసమే సన్నబియ్యం పంపిణీ శ్రీకారం అసలు ప్రారంభించారు. అసలు ఏంది ఈ పథకం? గతంలో కూడా మొట్టమొదటిసారిగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రారంభించిన ఉచిత బియ్యం, ఇప్పుడు మీరు సన్న బియ్యం ప్రారంభిస్తున్నారు. మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి మాట, చేసినటువంటి వాగ్దానం, ఎన్నికల మేనిఫెస్టోలో మేము ప్రచురించినటువంటి విషయం, పేద వర్గాలందరికీ సన్న బియ్యం ఇస్తామనేటువంటి మాట చెప్పి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన 14 మాసాల తర్వాత సన్న బియ్యాన్ని, నిన్నటి వరకు దొడ్డు బియ్యం తిన్నటువంటి పేద ప్రజలందరికీ సన్న బియ్యం ఈ రోజు నుండి మన నిజామాబాద్ జిల్లాలో అన్ని షాపుల్లో అన్ని ప్రాంతాల్లో ప్రారంభం జరుగుతున్నటువంటి విషయం. మేము దాంట్లో నేను కానీ, నూడా చైర్మన్ కానీ, మా గడుగు గంగాధర్ కమిషన్ మెంబర్ గారు కానీ మేమందరం ఇందులో పాలు పంచుకున్న విషయాన్ని, మాకు ఆ అవకాశం భగవంతుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా పేదవాళ్లకు సన్న బియ్యం ఇవ్వడం అనేటువంటి విషయం మా ద్వారా జరిగినందుకు మేము సంతోషపడతా ఉన్నాం, గర్వంగా కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన మాట పూర్తిగా విశ్వాసంతో ఆ మాటను అమలు చేస్తుంది. ఈరోజు ఇక్కడ 25వ షాప్ దగ్గర మనం ఉన్నాం. ఈ షాపులో 120 క్వింటాళ్ళ బియ్యాన్ని పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో దాదాపు 15.18 టన్నుల బియ్యాన్ని ఇక్కడి పేద వర్గాలకు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 750 పైచలకు ఉన్నటువంటి షాపులో పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ బియ్యం ద్వారా ప్రతి కుటుంబం 6 కిలోల బియ్యాన్ని వాడుకుంటూ సన్న బియ్యాన్ని వాళ్ళు ఏదైతే తీసుకుంటున్నారో చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రభుత్వ పరంగా ఏదైతే జరుగుతూ ఉందో మాతో పాటు డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు మాతో. అయితే ఆయన కూడా ఈ కార్యక్రమం ఉదయం నుండి పర్యవేక్షిస్తున్నాడు. ఈ కార్యక్రమం జరిగినటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుందో, కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వారి క్యాబినెట్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. మీరు చెప్పండి, నిజామాబాద్ నగరంలో ఎన్ని షాప్స్ ఉన్నాయి, అసలు ఏంది పరిస్థితి? నిజామాబాద్ నగరంలో దాదాపు 89 కంట్రోల్ షాప్స్ ఉన్నాయి. ఈరోజు మా డిఎం గారు, అలాగే మా ఉర్దూ అకాడమీ చైర్మన్ గారైన మన తయారు అమ్దాన్ గారు, అలాగే రైతు కమిషన్ మెంబర్ అయిన గడుగు గంగాధర్ గారు, మేమందరం కూడా పేద ప్రజలకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో, నేను ఏదైతే భోజనం చేస్తానో అదే భోజనము పేద ప్రజలు కూడా తినాలని చెప్పి ఆయన సంకల్పం ఉండే అది ఈరోజు నెరవేర్చారు. ఉగాది పండుగ శుభదినాన ఆయన ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ఈరోజు నిలుపుకున్నాడు. దానికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి కంట్రోల్ షాపు డీలర్స్ కూడా మేము హెచ్చరిస్తున్నాము, పేద ప్రజలకు ఖచ్చితంగా రేషన్ బియ్యాన్ని సక్రమంగా సరఫరా చేయాలి, లేకుంటే ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం. చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వము నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రతి పేదవానికి సన్న బియ్యం అందాలి. రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఈ పథకాన్ని అయితే శ్రీకారం చుట్టారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయి, ఏంది పరిస్థితి, ఎంతమంది లబ్ధిదారులు ఈ సన్న బియ్యాన్ని పొందుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైన నిర్ణయం ప్రకారంగా 30వ తారీఖు నాడు సూర్యాపేట జిల్లాలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 1 ఏప్రిల్ నుంచి ప్రతి గ్రామంలో, ప్రతి రేషన్ షాపులో 17,000, రాష్ట్రం మొత్తంలో 17,522 షాపులు ఉన్నాయి. మన జిల్లాకు వచ్చేసరికి 759 షాపులు, 80,000 క్వింటాళ్ళు అంటే 8,000 టన్నులు పంపిణీ చేయడం జరుగుతుంది. 759 షాపుల్లో అన్ని షాపుల్లో కూడా స్టాక్స్ పొజిషన్ చేయడం జరిగింది. డీలర్ సోదరుల బయోమెట్రిక్స్ కూడా తీసుకున్నాం. ఈరోజు మీరే చూస్తున్నారు ఎంత గ్రాండ్గా రెస్పాన్స్ కూడా ఉంది. సన్నబియ్యం అనేది అంటే కామన్ మ్యాన్ కాకుండా ప్రతి ఎబో పావర్టీ లైన్ తినేవాళ్ళు కూడా మన బిలో పావర్టీ లైన్ వాళ్ళు తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సంతోషం. ఇలాగా మాకు సేవ చేసే అదృష్టం దొరికింది. అందరికీ తప్పకుండా ఎటువంటి ఇబ్బందులున్నా ఏమున్నా టోల్ ఫ్రీ నంబర్ ఉంది, కాంటాక్ట్ చేయొచ్చు. దయచేసి డీలర్ సోదరులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, అందరూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలి.
ప్రజలందరితో సహకరించి ముందుకు సాగాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ సన్న బియ్యం లబ్ధిదారులు ఉన్నారు. పూర్తిగా ఆ లబ్ధిదారులు అయితే ప్రతిరోజు ఆ సన్న బియ్యాన్ని తీసుకున్నారు. చెప్పండి, మీరు గతంలో దొడ్డు బియ్యం తినేవాళ్ళు, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి, పంపిణీ చేస్తారు. ఏంది సన్న బియ్యమే కావాలి సార్, సన్న బియ్యం తింటారు. మీరు ఇంతకుముందు దొడ్డు బియ్యం తిన్నారా? అందరు తిన్నారు, 2-3 సార్లు తిన్నారు. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి కదా, మరి ఎట్లా ఉంది? సన్న బియ్యం తన తింటారు, ఏదో గవర్నమెంట్లో అది ఇస్తున్నారు కదా, అవద్దనిద్దామా తినాలని ఇద్దాం. మీరు చెప్పండి అమ్మా, సన్న బియ్యం వస్తున్నాయి, ఎట్లా ఉంది, మీకు ఏమనిపిస్తుంది? మంచిగా ఉన్నది. అంటే సన్న అవి బియ్యం అవి తింటుంటిమి, ఇవి తింటుంటిమి. గరీబ్ వాళ్ళం కదా, ఏదైనా తింటాం. ఉన్నోళ్ళు అంటే సన్నపు తింటారు నాన్న, వచ్చిన ఇంతకు తింటాం. ముందు ఉన్నోళ్ళకే పెద్దవాళ్ళకే దొడ్డు సన్న బియ్యం తినేవాళ్ళు. ఇప్పుడు 50 రూపాయల కిలో ఉన్నా 40 రూపాయల కిలో ఉన్నా మీరు కొనుక్కోలేని పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం ఫ్రీ ఇస్తుంది. అంతే అంతే నాన్న, అంతే. మేము కష్టం చేసుకొని బతికేట వాళ్ళం నాన్న, కూలి పని ఏం చేద్దాం. అంతే, ఏం లేదు. మీరు చెప్పండి, సన్న బియ్యం ఇస్తారు ప్రభుత్వం, ఏంది ఎట్లా ఉంది మీకు, ఏమనిపిస్తుంది? మేము అన్ని తింటాం సార్, అంటే దొడ్డు తిన్నావు, దొడ్డు తింటా, అన్ని తింటాయి. ఏం మేము పని చేస్తావు? కార్పెంటర్ అండి. ఉత్తరాఖండ్ చూడొచ్చు, ఇక్కడ సన్న బియ్యం పంపిణీ అయితే జరుగుతుంది పూర్తి స్థాయిలో. ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీనికి అంతటికి సంబంధించి డీలర్లు కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీకి సంబంధించి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీలో భాగంగా నేటి నుండి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వము ఎక్కడ కూడా ప్రతి పేదవానికి సన్న బియ్యం అందే దిశగా ప్రతి పేదవాళ్ళు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశం మీద రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రతి ఒక్క పేదలకు సన్న బియ్యం అందించాలనే తపనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ప్రతి పేదవారు కూలీనాలి చేసే వ్యక్తులు కూడా అందరూ కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశం మీద ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో పేద ప్రజలైతే మేము అంటున్నాము, గతంలో మేము దొడ్డు బియ్యం తినేవాళ్ళము, ఇప్పుడు ప్రభుత్వము మాకు సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల పూర్తి స్థాయిలో మాకు ఏదైతే లాభం జరుగుతుంది. 60 రూపాయల కిలో మేము కొనుక్కొని తినలేని పరిస్థితిలో ఉండే వాళ్ళం, ఇప్పుడు సన్న బియ్యం తినడం వల్ల కొంచెం మాకు ఉపయోగంగానే ఉంటుంది అని చెప్పి లబ్ధిదారులు అయితే చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 25వ పేర్ షాప్ రేషన్ షాప్ దగ్గర ఉన్న దీనికి అందరికి సంబంధించి పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తినే దిశగా ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో సన్న బియ్యానికి మాకు రావడం వల్ల ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి పేదవానికి సన్న బియ్యం అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పి ఈ పేద ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.